హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ విశ్వ. సో ఇది మన సెకండ్ వీడియో. దీంట్లో మనం ఇంగ్లీష్ అనేది సబ్టైటిల్స్ వన్ నేర్చుకుందాము. ఈ వీడియో నేను కొద్దిగా క్లారిటీగా చెప్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ దేర్ వాజ్ ఎ కమాండర్ నేమ్డ్ రాబర్ట్ ఇన్ హైదరాబాద్. దేర్ వాజ్ ఎ కమాండర్ అంటే ఒక కమాండర్ ఉండేవాడు, అతని పేరు నేమ్డ్ రాబర్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో రాబర్ట్ అనే పేరుతో ఒక కమాండర్ ఉండేవాడు, అందుకే ఇది పాస్ట్ టెన్స్ యూస్ చేశారు ఫ్రెండ్స్. అదే మనకి ప్రెజెంట్ అనుకోండి, దేర్ ఈజ్ అ కమాండర్ నేమ్ రాబర్ట్ ఇన్ హైదరాబాద్ అని వచ్చేది. అదే మనకి స్టోరీ చెప్తున్నాం కాబట్టి అంటే జరిగిపోయింది 1930s కాబట్టి దేర్ వాజ్ అ కమాండర్ నేమ్ రాబర్ట్ ఇన్ హైదరాబాద్. ద సెకండ్ వన్ ఈజ్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ లేడీ మ్యాగ్డలిన్. సో హీ వాజ్ ఇన్ లవ్ విత్ లేడీ మ్యాగ్డలిన్. ఇది కూడా పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్లో అప్పుడు అతను ప్రేమలో ఉండేవాడు, మ్యాగ్డలిన్ అనే అమ్మాయితో ప్రేమలో ఉండేవాడు. దే వర్ ప్రిపేరింగ్ టు గెట్ మ్యారీడ్. దే వర్ ప్రిపేరింగ్ అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, గెట్ మ్యారీడ్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. అదే ప్రజెంట్లో వాళ్ళు అవుతున్నారు అంటే దే ఆర్ ప్రిపేరింగ్ టు గెట్ మ్యారీడ్ అని వచ్చింది. జస్ట్ అ ఫ్యూ డేస్ బిఫోర్ దేర్ వెడ్డింగ్ అంటే పెళ్ళికి కొన్ని రోజుల ముందు రాబర్ట్ వెంట్ అవుట్ ఆఫ్ టౌన్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ వర్క్. వెంట్ అవుట్ ఆఫ్ టౌన్ అంటే తన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళాడు. ఫర్ సమ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ వర్క్ మీద తను వేరే ఊరికి వెళ్ళాడు. అ సోల్జర్ నేమ్డ్ విలియం హూ వాజ్ ఎ గాడ్ ఇన్ ద ప్యాలెస్ లస్టెడ్ ఆఫ్టర్ మ్యాగ్డలిన్. అ సోల్జర్ నేమ్డ్ విలియం అనే పేరుతో ఒక సోల్జర్, హూ వాజ్ ఎవరైతే, అ గాడ్ ఇన్ ద ప్యాలెస్లో గాడ్గా పనిచేసేవాడు. హూ ఈజ్ అనలేదు, వాజ్, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాబట్టి. ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. లస్టెడ్ ఆఫ్టర్ మ్యాగ్డలిన్ అంటే అతడి చెడు కన్ను మ్యాగ్డలిన్ మీద పడింది. వెన్ రాబర్ట్ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ విలియం బ్రాట్ ఎ విచ్ టు ద ప్యాలెస్. విచ్ అంటే మంత్రగతి. వెన్ రాబర్ట్ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ వెన్ అంటే ఎప్పుడైతే అతను లేని సమయంలో, వెన్ రాబర్ట్ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ విలియం బ్రాట్ అంటే పాస్ట్ టెన్స్లో తీసుకురొచ్చాడని అర్థం. ఆ విచ్ టు ద ప్యాలెస్కి తీసుకొచ్చాడు. ఆఫ్టర్ దట్ నైట్ ఆ నైట్ తర్వాత ఆ లాట్ ఆఫ్ చేంజెస్ చాలా చేంజెస్ వర్ సీన్ ఇన్ మ్యాగ్డలిన్లో లాట్ ఆఫ్ చేంజెస్ కనపడ్డాయి. వర్ సీన్ ప్యాసివ్ వాయిస్, పాస్ట్ ప్యాసివ్ వాయిస్. అదే మనకి ప్రెజెంట్ ప్యాసివ్ అయితే ఆర్ సీన్ అని వచ్చేది. ఆ లాట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్టర్ దట్ నైట్ ఆ లాట్ ఆఫ్ చేంజెస్ ఆ సీన్ ఇన్ మ్యాగ్డలిన్. అది జరుగుతూ ఉన్నప్పుడు అయితే ఆర్ సీన్ అని వచ్చేది, అంటే ఇది కనపడుతున్నాయి ఈ ప్రెజెంట్లో. అదే అప్పుడు కాబట్టి పాస్ట్ కాబట్టి వర్ సీన్ అని వచ్చింది. నేను ఇంకా క్లారిటీగా మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద సోల్జర్స్ టోల్డ్ హిమ్ దాట్ విలియం హ్యాడ్ హిజ్ ఐస్ ఆన్ మ్యాగ్డలిన్. సోల్జర్ టోల్డ్ హిమ్ దాట్ విలియం హ్యాడ్ హిజ్ ఐస్ ఆన్ మ్యాగ్డలిన్ మీద అతని కన్ను ఉంది అని ఒక సోల్జర్ చెప్పాడు. అండ్ హిజ్ అటెంప్ట్ టు బ్రింగ్ అ విచ్ టు సెడ్యూస్ హర్. మ్యాగ్డలిన్ని వశం చేసుకోవడానికి అతను ఒక విచ్ని తీసుకొచ్చాడు. రాబర్ట్ టుక్ హిజ్ గన్. అతను గన్ను తీసుకున్నాడు. టేక్ అంటే అప్పుడు ప్రెజెంట్లో జరిగినప్పుడు, టుక్ అంటే తీసేసుకున్నాడు కాబట్టి అది పాస్ట్లో జరిగింది కాబట్టి రాబర్ట్ టుక్ హిస్ గన్ అండ్ హీ వాంటెడ్ టు షూట్ విలియం. అతను విలియంని షూట్ చేయాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు షూట్ విలియం. అదే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నట్టు హీ వాంట్స్ టు షూట్ విలియం అని వచ్చేది. హీ మేనేజ్ టు ఎస్కేప్ అయ్యాడు. అతను ఎలాగో మేనేజ్ చేసుకుని ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. ద నెక్స్ట్ డే ఇన్ ద ప్యాలెస్ కమాండర్ రాబర్ట్ అండ్ మ్యాగ్డలిన్ ఫౌండ్ డెడ్ అంటే వాళ్ళు చనిపోయి కనిపించారు. నౌ హూమ్ వుడ్ యూ సస్పెక్ట్ ఇఫ్ యూ ఆర్ దేర్. ఇది కండిషన్, సెకండ్ కండిషన్, ఇఫ్ కండిషన్. ఇఫ్ యూ ఆర్ దేర్ మీరు అక్కడ అయితే ఉండినట్లయితే, ఇఫ్ యూ ఆర్ దేర్ హూమ్ వుడ్ యూ సస్పెక్ట్. హూమ్ అంటే ఎవరిని, వుడ్ యూ సస్పెక్ట్ మీరు సస్పెక్ట్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ దేర్ ఇది ఎందుకంటే ఇది అన్ఇమాజినబుల్. మనం ఇప్పటికి వెళ్ళి వీళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి ఇమాజిన్ చేయాలి. అన్ఇమాజినబుల్ అనేది అంటే ఇప్పటికీ అది అవ్వనిది కానీ మనం ఇమాజిన్ చేస్తాం. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ హెల్ప్ పూర్ పీపుల్. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ బట్ ఐఎమ్ ఎ పోలీస్ ఆఫీసర్ రైట్ నౌ. కాబట్టి నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయితే నేను డాక్టర్ అవ్వలేను కానీ నేను ఇమాజిన్ చేస్తున్నాను. ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ హెల్ప్ పూర్ పీపుల్. ఇది సెకండ్ కండిషన్. ఎప్పుడైనా ఇలా వచ్చిందంటే సెకండ్ కండిషన్ అంటే అన్ఇమాజినబుల్. మనం చేయలేము ఎప్పటికీ కానీ మనం ఇమాజిన్ చేస్తాము. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ హెల్ప్ పూర్ పీపుల్.
కానీ నేను ఇప్పుడు ఏదో వర్క్ చేసుకుంటున్నాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను అవ్వలేనుగా డాక్టర్ని, కానీ మనం ఇమాజిన్ చేయగలం. ఇఫ్ నేను అయ్యి ఉండినట్లయితే ఐ వుడ్ హెల్ప్ పూర్ పీపుల్. అలాగే ఇక్కడ కూడా ఇఫ్ యూ ఆర్ దే, ఆ 1930 కాలంలో మనం ఉండలేము కాబట్టి ఇఫ్ యూ ఆర్ దే ఉండినట్లయితే హూమ్ వుడ్ యూ సస్పెక్ట్, ఎవరిని మీరు సస్పెక్ట్ చేస్తారు? దట్స్ ద పర్సన్ ఎవ్రీ వన్ డౌటెడ్, ప్రతి ఒక్కరూ డౌట్ చేశారు ఆ పర్సన్ మీద. సోల్జర్స్ మేనేజ్ టు ఫైండ్ ఎ విచ్ని పట్టుకున్నారు. బ్రాట్ హర్ టు ద ప్యాలెస్, బ్రాట్ హర్, బ్రింగ్ కాదు, బ్రాట్ అయిపోయింది ఇక్కడ, తీసుకొచ్చారు కాబట్టి. అండ్ కిల్డ్ హర్, కిల్డ్ అయిపోయింది. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్ అంటే అతని రీసెర్చ్ చెప్తుంది అని అర్థం. చెప్తుంది, ఇది నిజం కాబట్టి సేస్ అన్నాడు. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్, చెప్తుంది. నిజాలు చెప్తున్నప్పుడు, సో మనం ప్రతిరోజు జరిగేది చెప్తున్నప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్ని యూస్ చేస్తాం. ఐ ప్రాక్టీస్ ఎవ్రీడే ఇంగ్లీష్, నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి ఐ ప్రాక్టీస్, ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్లో చెప్పాను. అదే నేను ఇప్పుడు బుక్ తీసి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ అని చెప్తాం. అదే నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఐ ప్రాక్టీస్డ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను ప్రాక్టీస్ చేశాను, అది పాస్ట్ టెన్స్ అవుతుంది. అదే నేను ఒక 10 minutes బ్యాక్, ఒక 1 hour బ్యాక్ నేను ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేశాను అంటే ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో మరిన్ని వీడియోస్ మనం చేసి ఇంగ్లీష్ అనేది త్రూ సబ్టైటిల్స్ ద్వారా నేర్చుకుందాము.